brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సాధారణంగా ఎప్పుడైనా నైరుతి వచ్చిన తర్వాత వర్షాలు వస్తాయి, కానీ ఈసారి మాత్రం ముందు వర్షాలు వచ్చాయి, తర్వాత నైరుతి వచ్చేసింది. ఎస్, ఎండలు మండే మే నెలలోనే వర్ణుడు ఎంట్రీ ఇచ్చేశాడు. రోళ్లు పగిలే రోహిణి కార్తలోనే ఋతుపవనాలు వచ్చాయంటూ చల్లని కబురు చెబుతోంది వాతావరణ శాఖ. వ్యవసాయానికి ఊతమిచ్చే నైరుతి ఋతుపవనాలు కేరళని తాకాయి. ఈ ఏడాది వారం ముందే నైరుతి ఋతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. మరి ఈసారి వర్షాలు ఎలా ఉండబోతున్నాయి? ఋతుపవనాలు వచ్చేశాయి. సాధారణంగా జూన్లో వచ్చే ఋతుపవనాలు మేలోని కేరళను తాకాయి. మాడుపగలే ఎండలు కాసి రోహిణి కార్తెలోనే వారాలతో వెదర్ వెరీ కూల్గా మారబోతుంది. 16 ఏళ్ల తర్వాత అంచనాలకు ముందే ఋతుపవనాలు కేరళను తాకాయి. 2009లో మే 23న నైరుతి ఋతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. ఆ ఏడాదిలో విస్తారమైన వర్షాలు కురిశాయి. గతేడాది మే 30న ఋతుపవనాలు దేశంలోకి ఎంటరవగా ఈసారి వారం రోజుల ముందుగానే కేరళను తాకాయి. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. ఋతుపవనాల రాకతో కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలతో చెట్లు కూలిపోయాయి. కరెంటు పోల్స్ విరిగిపడడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పలు పట్టణాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కేరళలోని తిరువనంతపురం, కొల్లం, కొట్టాయం, అలప్పుజ, త్రిశూర్, ఇడుక్కి, మలప్పురం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. మరో 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టింది. కేరళను తాకిన నైరుతి ఋతుపవనాలు మరో 2 రోజుల్లో ఏపీలోకి ప్రవేశించనున్నాయి. ఇటు జూన్ 1న తెలంగాణకు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఇప్పటికే నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అటు ఏపీలోనూ అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. కొన్ని జిల్లాలలో తేలికపాటి వర్షాలు, మరికొన్ని జిల్లాలలో మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇదిలా ఉంటే అరేబియా సముద్రంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. మరికొన్ని గంటల్లో సౌత్ కొంకణ్ దగ్గర తీరాన్ని దాటనుంది. మరో 3 రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దాంతో నైరుతి ఋతుపవనాల విస్తరణకు మరింత అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల 26, 27 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు ఇప్పటికే కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. శనివారం హైదరాబాద్లో వర్షం దంచికొట్టింది. బషీర్బాగ్, లక్డీకపుల్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అల్వాల్, మియాపూర్ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపై నీరు నిలిచింది. యూసుఫ్గూడలోని పలు కాలనీలు నీట మునిగాయి. మొత్తంగా ఋతుపవనాలు ముందుగానే పలకరించడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.